నారా చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ అనే వ్యక్తిని తీసుకొని రావడం వల్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంత పెద్ద వ్యక్తి రావడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుందండి? అంటే మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి. ఆంధ్రప్రదేశ్‌లోని నారా చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి ఉండడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అదృష్టం. నెక్స్ట్ ఏంటంటే అండి, బిల్ గేట్స్ లాంటి పెద్ద వ్యక్తి వచ్చి మన ఇక్కడ సంస్థని నెలకొల్పడం అనేది చాలా యువతకి చాలా అదృష్టం అండి. మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది సార్ అతని పనితీరు ప్రీవియస్ ఐటీ మినిస్టర్ తో పోలిస్తే ఏ విధమైన మార్పు? చాలా బ్రహ్మాండంగా ఉందండి నారా లోకేష్ గారి యాక్చువల్ చెప్పాలంటే విద్యా సంస్థల మార్పులు ఆయన చేసినట్టు ఇంతకు ముందు మంత్రులు ఎవరు చేయలేకపోయారండి. వాళ్ళంతా మాటల వరకే పరిమితం. బట్ నారా లోకేష్ గారు మాత్రం చాలా చేతల్లో చూపిస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, అధికారంలోకి వస్తాను అంటారు. మళ్ళీ ప్రజలు నమ్మే అవకాశం ఉందంటారా? ఏదైనా ప్రజలు ఒకసారి నమ్ముతారండి. ఎవరికైనా అవకాశం అనేది ఎవరికైనా ఒక్కసారే ఇస్తారు. మళ్ళీ మళ్ళీ అవకాశం ఇచ్చి మోసపోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలెవరు కూడా అంత విలువలు కోల్పోయిన మనుషులు కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ముఖ్యంగా